ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను ఏం తప్పు చేసినా? పేద ప్రజలను చెప్పులు తోడుకొని అని, తెల్లంగి తోడుకొని అని, వాని కష్టాన్ని వాని 2 ముద్దలు నోట్లో పెట్టుకొని అని గ్రామాలలో చదువుకున్న యువకులు, కృష్ణరాజు లాంటి యువకులు బయటకు వస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు తోలుతున్న గురునాథ్ రెడ్డిని ఒక్కసారి కాదయా 2 సార్లు ఓడించిన. ఇది తప్ప? ఇది తప్ప? నేను తప్పు చేయనప్పుడు ఇప్పుడు గురునాథ్ రెడ్డి కాదని నరేందర్ రెడ్డిని తెచ్చి 100 కోట్లు పెట్టి కేసీఆర్ నన్ను ఓడిస్తా అంటుంది. తప్పు చేయని నన్ను ఎందుకు ఓడిస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ నన్ను ఓడించాలని కుట్రలు, కుతంత్రాలు 100 కోట్లు ఖర్చు పెట్టి గౌరవంగా ఇండ్లలో బతుకుతున్న వాళ్ళని ఆశ చూపించి పార్టీలో చేర్పించుకొని కండువాలు కప్పి ఇవాళ ఓడించాలంటూ ఎందుకయా ఓడిస్తామంటారు? ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న, ఆనాడు కొడంగల్ దోసుకున్న గురునాథ్ రెడ్డిని ఓడించిన, ఇవాళ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కేసీఆర్ను ఓడించాలంటున్నా కాబట్టి ఇవాళ నా మీద ఏందా కోపం? కేసీఆర్ నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో నీకు గుర్తుందా? 1200 మంది బిడ్డలు, 100 మీసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ శవాలను పునాదులుగా మార్చుకొని, మెట్లుగా మార్చుకొని ముఖ్యమంత్రిగా గద్దెలెక్కి అమరవీరుల కుటుంబాలను అవమానించడం కాబట్టి నువ్వు గద్దె దిగాలని నేను అన్నా. తప్ప? తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎవరైతే పోరాటాలలో పాల్గొన్నారో వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించాలన్నా తప్ప? ఇవాళ చదువుకున్న నిరుద్యోగ యువకులు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పరీక్షలు రాయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన యువకులకు ఊరికో ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నావు కదా, ఆ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నానా తప్ప? ఇంతకుముందు మా సాయిబాబు చెప్పాడు, ఈ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు 1100 తెచ్చినా. డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. రుద్రారమే కాదు, మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలే. అదే కాంగ్రెస్ పార్టీ రుద్రారంలోనే 1100 ఇండ్లు ఇచ్చిందంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పేదోళ్ళను మోసం చేసిన కేసీఆర్ ను ఓడించాలని నేను అంటున్నా. నా తప్ప ఇది? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని సెంటు భూమి కూడా ఇవ్వలే. ఇవాళ భూ ప్రక్షాళన అని గతంలో దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలల్లా కోతలు చేసి ఇవాళ వాళ్ళ దగ్గర లంచాలు అడుగుతారు. ఆ ప్రశ్నించిన నేను అడగడం తప్ప? గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీలకు 12% రిజర్వేషన్ 4 నెలలలో ఇస్తాను, ఇవాళ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వమని నేను అడిగిన నేరమా? ఇవాళ కేసీఆర్ చేస్తున్న తప్పిదాల మీద రాష్ట్ర స్థాయిలో గలం విప్పుతున్నా కాబట్టి, కేసీఆర్ ను నిలదీస్తున్నా కాబట్టి, కేసీఆర్ వాటర్ గ్రిడ్ పేరు మీద, అదే విధంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నాడు కాబట్టి, ఆ దోపిడీకి నేను అడ్డంగా నిలబడ్డా కాబట్టి నన్ను జైలుకు తోలిండు, నా మీద కేసులు పెట్టిండు. ఇవాళ అట్లా లొంగలేదు కాబట్టి ఇవాళ కొడంగల్లో వచ్చి కొనుక్కొని గెలుస్తా అంటుండు. నేను అడుగుతున్నా, శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు మంచోడు ఎట్లయిందో, రేవంత్ రెడ్డి సెట్లోడు ఎట్లయిందో ఒకసారి ఆలోచించండి. మేమందరం ఎన్నికలలో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.